దేవుడు ఇవ్వమని ఎప్పుడు అడగడు. ఐగుప్తులో ఉన్నంత కాలం కూడా నా ప్రత్యక్ష గుడారాన్ని మీరు కట్టండి, నేను మీ మధ్యలో ఉంటానని చెప్పేసి దేవుడు ఏమనలేదు. ఈ రోజున మనం చూస్తే ఎంతో మంది వాళ్ళు మారు మనసు పొందరు. దేవుని మందిరానికి ఓకే నేను $100 ఇస్తున్నాను తీసుకో, ఓ $1000 ఇస్తున్నాను తీసుకో, నీ డబ్బులు అక్కర్లేదు అసలు అక్కడ. ఫర్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ రివార్డ్. నీ సంతృప్తి కోసం ఇస్తూ ఉంటాం అంతే. అంచేతనే కూడా భక్సింగ్ గారు చాలాసార్లు చెప్పాడు, చందా వేసేటప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నీ అర్పణలు దేవుడికి అర్పించగానే. అదే ఇంచుమించు అన్ని సంఘాల్లో కూడా నేటి దినాల్లో జరుగుతూ ఉంది. మారు మనసు పొందని వ్యక్తి వారి మధ్యలో ఏ దేవుడు నివసించడు, ఆయన మందిరం కట్టమని నిన్ను అడగడు. నువ్వు అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇమోషన్, అవుట్ ఆఫ్ యువర్ అంబిషన్, డిజైర్ నువ్వు చేస్తూ ఉండొచ్చు. దేవుని సేవలో పని కూడా అంతే. మారు మనసు పొంది అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎస్ ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ యూ, యూ ప్రిపేర్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ మీ. దేవుని యొక్క ఆశ ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా తన ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిదే. 7 సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు. ఏదేనులో ఆదాముతోనూ హవ్వతోనూ ఉన్నాడు. ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఇన్ ద కూల్ ఆఫ్ ద డే, చల్ల పూట వేళ ఆయన వస్తూ ఉండేవాడు. ఎందుకంటే తన పిల్లలతో ఉండాలని. మనం అందరం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఆఫీసులో ఆఫీసు వాళ్ళు మనకు జీతం ఇచ్చినా కానీ ఆఫీసులో ఉండేదానికన్నా మన ఇంటిలో పిల్లలతో ఉంటే మనకు ఆనందం. ఎప్పుడు ఆఫీస్ అయిపోతా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటా ఉంటాం. అమెరికాలో మిమ్మల్ని తొందరగా వదలరు. 10 అంటే 10, సాయంత్రం 5 అంటే 5. మాకు ఇండియాలో అలా కాదు, ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అది ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పేసి వచ్చేస్తుంటాం. ఎందుచేతన ఆ పిల్లలతో గడపాలని, భార్య పిల్లలతో గడపాలని, లేదా భర్త పిల్లలతో ఇంట్లో ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆ సంతోషం వేరు. మన ఇంట్లో పెద్ద వస్తువులు లేకపోయినా, ఆఫీస్లో ఉన్నలాగా ఏసీ రూమ్ మాకు ఇంట్లో లేకపోయినా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే మన పిల్లలతో సంతోషం. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఆల్వేస్ ఆల్వేస్ హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద వర్షిప్ ఆఫ్ ద ఏంజల్స్ ఇన్ హెవెన్. తన పిల్లలతో 4 మాటలు మాట్లాడితే అది ఎంతో సంతోషం. అందుచేతనే ఏదేనులో ఆదాముతో ఉన్నాడు ఫస్ట్. తర్వాత మోషేని అరణ్యంలో ఒక ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ ట్యాబర్నకల్, ఇట్ ఈజ్ అన్ అగ్లీ లుకింగ్ ట్యాబర్నకల్. ఆ తోళ్ళు గీళ్ళు చేశారు దాని మీద. అయినా కానీ వచ్చి ఉంటానన్నాడు. మూడవదిగా సొలొమోను దేవాలయంలో ఉన్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు. అరణ్యంలో చిన్న గుడారం. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యాబర్నకల్? 75 feet వైడ్ అండ్ అనదర్ 150 అది లెంగ్త్, మొత్తం అంతా కలిపి. కాబట్టి దేవుడు ఉన్నాడు అక్కడ వాళ్ళతో పాటు. కాబట్టి సహోదరుడా సహోదరి, మొదటి నెలలో హ్యావ్ యూ బికమ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఏదేనులో, మోషే గుడారంలో, సొలొమోను దేవాలయంలో ఉన్నాడు. జెరుబాబులు, ఎజ్రా, నెహెమ్యాలు మరలా బాగు చేసిన దేవాలయంలో అక్కడ కూడా యెహోవా మహిమ ఆలయమును నింపెను అని చెప్పేసి మనం చూడగలం. ఈ కేమ్ డౌన్. ఓల్డ్ టెస్టిమెంట్ లో 4 ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తే 5వదిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడిగా యోహాను 1:14 ఆయన మహిమను మేము కనుగొంటిమి. 6వదిగా నేటి దినాలు సంఘంలో ఉన్నాడు. 7వదిగా నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. ఫ్రమ్ ఆల్ ది 7 ఇన్సిడెంట్స్ ఒకటే మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రజలతో ఉండటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఏ దినాన్నైతే నువ్వు మారు మనసు పొందావో, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్, అటాచ్ యువర్ సెల్ఫ్ టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్. డోంట్ బి ఎన్ ఇండిపెండెంట్ బిలీవర్.